ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభనేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రతిరోజు మనందరినీ కాచి కాపాడుతూ ఈ రీతిగా నిలబెట్టిన ఆ దేవదేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమె మంచిదమ్మా. నిన్నటి దినం ఆదివారం కదా, మందిరానికి వెళ్ళారా? దేవునికి స్తోత్రం. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారా? దేవుని సన్నిధిలో సమర్పించుకున్నారా? మాటకి లోబడి, దేవుని చిత్తానికి లోబడి మీ జీవితాన్ని మార్చుకున్నట్టయితే తప్పకుండా దేవుడు వాక్యం చెప్తున్నప్పుడే ఆదివారం ఒకరోజు మనతోటి మాట్లాడుతుంటాడు. ఒకరోజు ఒక ఆయన, నేను ఆదివారం వెళ్ళి ఆ రోజు చాలా నేను నిందల అవమానాలతో ఉన్నా. చాలా పరిస్థితులు, అందరు నన్ను దూషిస్తున్నారు. ఎందుకు దూషిస్తున్నారంటే నా తప్పుని బట్టో నా పాపాన్ని బట్టో కాదు, నా లోపాలను బట్టి అయితే నన్ను దూషించట్లేదు. కానీ నేనప్పుడే సేవ ప్రారంభించి ప్రార్థనలు చేస్తుంటే అందరు నన్ను విమర్శిస్తున్నారు. ఏమేంటో ప్రార్థన, ఏమేంటో భక్తి, ఏమేంటో ఇంటింటికి తిరుగుతూ ఏమనేంటో అందరు పిలిచి ప్రార్థన అంటే కేవలము దేవుని కొరకు మాత్రమే నన్ను నిందిస్తూ ఉన్నారు. ఆదివారం రోజున నేను మందిరంలోకి వచ్చాను, బాగా ఏడుస్తుంటే ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం ఎలా ఉంది అంటే, నిజంగా ఆ వాక్యం వింటూ నేను ఏడ్చేస్తున్నాను. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకునే బిడ్డల మీదకి ఎవరైనా ఏదైనా ఇష్టానుసారంగా మాట్లాడినట్టయితే అది వారికి మంచిది కాదు అని చెప్పు. నీతో ఇదిగో ఈ రోజున నువ్వు ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు, కానీ నీవు సురక్షితమైన దేవుని రెక్కల కింద దేవుడు చెప్పింది నీ ద్వారా చేయించుకుంటున్నాడు. నువ్వు ధైర్యముగా ఉండి ముందుకు సాగు, వాక్యం చెప్తున్నాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది, నేను ఏడుస్తూ, ప్రభువా నిజంగా నీ చిత్తంలో ఉన్నానా? నిజంగా నీ సేవలో వాడబడుతున్నానా? నిజంగా నువ్వే నన్ను వాడుకుంటున్నావా? నిజంగా నువ్వు నన్ను వాడుకుంటున్నావు కాబట్టి ఇక నేను ఎవరు ఏమి అన్నా నేను నవ్వుకుంటూ తీసేస్తాను. కానీ దేవా, ఇక నేను బాధపడను, దుఃఖపడను ప్రభు అని చెప్పేసి నేను ఆ రోజున దేవుని సన్నిధిలో ఇంకా బలమైనటువంటి శక్తిని నేను పొందుకున్నాను. అందుకనే నేను మీతో చెప్తాను, ఆదివారం గుడికి వెళ్ళండి అమ్మా. ఆదివారం చర్చికి వెళ్తే ప్రభు మనతో మాట్లాడతారు. ఒకవేళ మన లోపాలు కూడా మాట్లాడతారు ఆయన. నేను ఏదైనా లోపం నాతో మాట్లాడినప్పుడు వెంటనే అక్కడే కూర్చొని సరి చేసుకుంటాను. ప్రభు నిజమే, ఈ వారంలో ఫలానా వ్యక్తి దగ్గర నేను ఈ లోపం చేశాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పి దేవుని దగ్గర ఆ లోపాన్ని కూడా సరి చేసుకుంటాను కదా. వాక్యం అందుకే ఆదివారం వెళ్ళమంటాను. ఆదివారం వెళ్ళినప్పుడు పరిశుద్ధ స్థలంలో నుంచి దైవ సేవకులు మనతో మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా మన హృదయాలు సరవుతాయి. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది కదా. అందుకనే ఆ ఆదివారం ఎప్పటికీ మీరు ఆదివారాలు దేవుని సన్నిధిని మానకండి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క చిన్న వాగ్దానం, అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ చక్కటి మాట కదా. అతడు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడంట? భయభక్తులు. ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము, ఆయన చక్కగా ఆయన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడంట? భయము కలిగి, భక్తి కలిగి, ధర్మ కార్యములు చేస్తూ ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత నీతిమంతుడో చూడండి, ఎంత పరిశుద్ధుడో చూడండి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? అలాంటి నీతిమంతులు, అలాంటి పరిశుద్ధులు మంచి కార్యాలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన కూడా
దేవుడు ఎక్కడైనా విడిచిపెడతాడా? అస్సలు విడిచిపెట్టడు. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు అంటే వెంటనే చూడండి, ఆయన దేవుడు వెంటనే సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడ పగలు 3 గంటల కంట దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ ఉండగా ఆయన దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చక్క కొర్నేలి అని పిలిచి దర్శనమందు అతనికి తేటగా కనపడెను. నిజంగా ఒక్క మాట చెప్పనా, దేవుళ్ళు ఎవరైతే భయము భక్తి, అది స్త్రీనా పురుషుడా కుటుంబమా యవనస్తుడా వృద్ధులా కాదు, కానీ దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారి యందు దేవుడు చాలా ఆనందిస్తాడట. వాళ్ళు చేసే కార్యాలు, భయభక్తులు ఉంటేనే మనకు అన్నీ వచ్చేస్తాయి. అందులో ఎవరికి ఏ కార్యం చేయాలి, ఎవరికి ఎలా చేయాలి, ఎవరికి ఎలా పెట్టాలి, ఎవరిని ఎలా చూసుకోవాలి, ఆ భయభక్తులే ఇవన్నీ కూడా మనకేం చేస్తాయంటే నేర్పించేస్తూ ఉంటాయి కదండి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థనకి సమాధానం ఏంటంట, దర్శనం వచ్చి చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడు నీవు ఎప్పేకి వెళ్ళు. తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఒక మంచి దైవ సేవకుడు ఉన్నాడు. అన్నీ నీకు ఉన్నాయి, కానీ ఆత్మాభిషేకం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అంటే గొప్ప దైవజనుని ఇంట్లోకి అడుగు పెట్టాలి. అవును, మన ప్రార్థన యాచనలకు అన్నిటికీ సమాధానం గొప్ప దైవజనులను దేవుడు మన దగ్గరికి ఖచ్చితంగా పంపిస్తాడు. నీ దగ్గరికి కూడా పంపిస్తాడు. తప్పకుండా నీవు బహుగా దీవించబడతావు. నీ భయము నీ భక్తి నిత్యము కాపాడుతుంది. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు బట్టి ఈ రోజంతా తోడుగా నడిపించి మీ మార్గంలో మీరు నడిపిస్తూ దీవించమని, ఈ రోజంతా తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.